హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆస్ట్రేలియా అడ్డా. ఈరోజు మార్నింగే లేచి రెడీ అయ్యి అందరం టెంపుల్కి వెళ్ళాం, అన్నయ్య బర్త్డే అని. సో ఫస్ట్ టెంపుల్కి వెళ్ళి అక్కడ నుంచి బ్లూ మౌంటైన్స్ వెళ్దామని మా ప్లాన్. సో అందరం టెంపుల్కి వెళ్ళాం. ఇది మురుగన్ టెంపుల్లో గణేశుడు, శివుడు, పార్వతి అన్ని దేవుళ్ళ ఫొటోస్ ఉంటాయి. సో లోపల వీడియో తీయలేదు, సో బయట నుండే తీశాను. వెళ్ళి ఫస్ట్ దర్శనం చేసుకున్నాం. అక్కడ మొత్తం లోపల రినోవేషన్ అవుతుంది, చాలా బాగుండే. అన్ని దేవుళ్ళు ఉండే. దర్శనం చేసుకొని అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంకా అక్కడ నుంచి బ్లూ మౌంటైన్స్కి వెళ్దామని రెడీ అయ్యాం. అది అయిపోయాక ఇంకా కార్లో అందరం మళ్ళీ బయలుదేరాం బ్లూ మౌంటైన్స్ 3 సిస్టర్స్ చూడడానికి. సో చూస్తున్నారా, 3 సిస్టర్కి అటు ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం 3 సిస్టర్స్కి. సో అక్కడికి వెళ్ళాక మొత్తం ఫాగ్ మొత్తం మంచు చల్లగా ఉండే. వర్షం పడుతుంది, ఇంకా వెళ్తామో లేదో అనుకున్నాం. బట్ ఫైనల్గా అయితే అక్కడికి వెళ్ళి రీచ్ అయ్యాక పార్కింగ్ కోసం వెళ్తాం. పార్కింగ్ దొరకడం చాలా కష్టం. సో చూడండి ఎంత బాగుందో వ్యూ. కానీ నేను లైవ్లో చూడడం చాలా రేర్. ఎప్పుడు నేను టీవీలో చూసేదాన్ని, కానీ ఇంత లైవ్లో చూడడం ఫస్ట్ టైం. చాలా బాగా అనిపించింది. ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. మొత్తం ఫాగ్, అసలు కనిపించలేదు రోడ్ కూడా. ఫైనల్గా పార్కింగ్ కోసం అయితే వెతుకుతున్నాం. ఎక్కడో ఒక దగ్గర అయితే పార్కింగ్ దొరికింది. అది కూడా 1 hour 2 hours పార్కింగ్ ఉంటుంది. సో పార్కింగ్ పెట్టుకొని పే చేసి అక్కడ నుంచి వాక్ చేయాలి కొంచెం ఆ 3 సిస్టర్స్కి వెళ్ళడానికి. సో ఇక్కడ పార్కింగ్ పెట్టాక అందరం కలిసి వాక్ వెళ్తున్నాం 3 సిస్టర్స్కి. ఇంకా మా పాప దొరికిందే ఛాన్స్, ఫుల్ రన్నింగ్ చేస్తుంది, తిరుగుతుంది, పరిగెత్తుంది. 3 సిస్టర్స్కి అయితే మేము వెళ్ళాం. అక్కడికి వెళ్ళాక ఇంకా అది ఫుల్ ఆడుకుంటుంది. సరేలే ఆడుకుని అని మేము చూసాం. కానీ నేచర్ ఎంత బాగుందంటే అంత బాగుంది. మొత్తం ఫాగ్ తోటి మౌంటైన్స్ అంతా చాలా బాగుండే. మళ్ళీ అప్పుడు వర్షం పడింది. సో లైవ్లో ఇలా చూడడం అయితే ఫస్ట్ టైం నేను. చాలా బాగుంది. మొత్తం మౌంటైన్స్ హైలో మొత్తం ఫాగ్తో నిండుండే. కానీ ఆ 3 సిస్టర్స్ కనిపిస్తాయా లేదా అని అనుకున్నాం. సర్లే, అవి కనిపించట్లే ఇప్పటికైతే. ఫాగ్ వెళ్తేనే ఆ 3 సిస్టర్స్ కనిపిస్తుంది. 3 సిస్టర్స్ అంటే 3 స్టోర్స్. అయితే ఈ 3 సిస్టర్స్కి పెద్ద స్టోరీ ఉంది. అంటే నాకు 2-3 స్టోరీస్ చెప్తారు. నాకు తెలిసిన ఒక స్టోరీ నేను మీకు చెప్తాను. కిందకి వెళ్ళి 3 సిస్టర్స్ని చూద్దామని మేము డిసైడ్ అయ్యాం. సో ఇక్కడ మాకేమీ కనపడట్లేదు, మొత్తం ఫాగ్ ఉంది. సో కింద వాక్వే ఉంది. సో వాక్వే ద్వారా వెళ్తే అక్కడ ఏమైనా మనకి కనిపిస్తుందో, కొంచెం వెదర్ క్లియర్ అవుతుంది అని మేము అనుకున్నాం. సో సర్లే అని అక్కడ ఉన్న పక్కనే షాప్స్ అవి ఉంటే అందరూ అవి చూస్తున్నారు. మీరే చూడండి వ్యూ ఎంత బాగుంది అనేది. చాలా బాగుంటుంది. ఇది టాప్లో అక్కడ నుంచి కింద మౌంటైన్స్ని చూస్తారు చాలామంది. కానీ ఆ ఫాగ్ వల్ల మాకు ఆ మౌంటైన్స్ కనపడట్లేదు. సో మేము ఇవాళ వచ్చి వేస్ట్ అవుద్దా, కనిపివ్వదా, అది ఇది అనుకున్నాం. కానీ ఫైనల్గా అయితే అవుట్పుట్ చాలా బాగుండే, మేము చూసాము. సో కిందికి వెళ్తే మాకు ఫాగ్ అంతా వెళ్ళిపోయాక కనిపించింది. మొత్తం మంచుతో, మొత్తం ఫాగ్ తోటే ఉండే మొత్తం ఆ రోజు వర్షం వల్ల. సరే, మనం కిందికి వెళ్ళి 3 సిస్టర్స్ కనిపించే లోపు ఆ 3 సిస్టర్స్ స్టోరీ ఏంటి అనేది నేను మీకు చెప్తాను. 3 సిస్టర్స్ అని కటుంబా ట్రైబ్కి చెందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పేర్లు మిహ్ని, విమ్లా అండ్ గునేడో. ఈ 3 సిస్టర్స్ కటుంబా ట్రైబ్ చెందిన వాళ్ళు. ఈ 3 సిస్టర్స్ వాళ్ళ పక్కకున్న నేపియన్ ట్రైబ్ వాళ్ళ 3 బ్రదర్స్ ఉంటారు. వాళ్ళని లవ్ చేస్తారు. సో ఈ ట్రైబ్ వాళ్ళు ఆ ట్రైబ్కి పెళ్లి చేసుకోవడానికి వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. సో దానివల్ల వాళ్ళు ఏమిటంటే గొడవలు స్టార్ట్ అవుతాయి. సో వాళ్ళు ఏమనుకుంటారు, ఆ బ్రదర్స్ వీళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ దాంట్లో పెళ్లి చేసుకుంటే ఏ ప్రాబ్లం రాదు అని అనుకుంటారు. కానీ దానిలో వీళ్ళకి ఫుల్ గొడవలు అయితే అప్పుడు ఒక డాక్టర్ ఈ సిస్టర్స్ని సేఫ్గా ఉంచడానికి ఆ సిస్టర్స్ని వాళ్ళని రాళ్ళుగా మారుస్తాడు, స్టోన్స్గా. ఆ సిస్టర్ స్టోన్గా మార్చి అతను, ఆ డాక్టర్ ఏమవుతాడంటే ఆ జరిగిన వార్లో చనిపోతాడు. సో వాళ్ళని బ్యాక్ టు నార్మల్ మనుషులుగా చేయడానికి ఆ డాక్టర్ లేడు. సో వాళ్ళు అలా రాళ్ళుగా మిగులుతారు. ఆ రాళ్ళుగా మిగిలిన వాళ్ళే ఈ 3 సిస్టర్స్. సో అందుకు ఇది 3 సిస్టర్స్గా పేరు చెందింది. ఆ 3 సిస్టర్స్ కింద కనిపిస్తారు, అందుకే కిందికి వాకింగ్కి వెళ్తున్నాను. సో ఈ స్టోరీ విన్నప్పుడు నేను షాక్ అయ్యాను. ఇట్లా ఒక మౌంటైన్స్కి ఒక రాళ్ళ కూడా ఇంత స్టోరీ ఉంటుందని నాకు తెలీదు. సో ఇది స్టోరీ ఆఫ్ ద 3 సిస్టర్స్. సో కిందికి వెళ్ళాను. ఆల్మోస్ట్ ఫాగ్ వెళ్ళిపోయింది అనుకుంటున్నాను. హోప్ఫుల్లీ 3 సిస్టర్స్ కనిపిస్తారేమో అని చూస్తున్నాను.
ఇంకా ఫాగ్ ఉంది. సో ఎవ్రీవన్ అందరూ దానికోసమే చూస్తున్నారు, ఫాగ్ వచ్చి త్రీ సిస్టర్స్ కనిపించారేమో అది ఇది అని. మొత్తం మౌంటైన్స్, చాలా బాగుండే వ్యూ మాత్రం. ఖచ్చితంగా ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా త్రీ సిస్టర్స్కి వెళ్ళమని నేను రికమెండ్ చేస్తాను. ఎందుకంటే చాలా బాగుంది. నేచర్ లవర్స్ చూసే వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది, చాలా బాగుంది. మళ్ళీ ఆ రోజు రెయిన్ పడడం, చల్లగా ఉండడం వల్ల ఇంకా చాలా బాగుండే. సో అలా వాక్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఫైనల్లీ వాళ్ళే త్రీ సిస్టర్స్, నేను చెప్పిన నీని, వాల్మి అండ్ గునెడో, చెప్పిన స్టోరీ కూడా వీళ్ళదే. సో ద ఫైనల్ వ్యూ, మా పాప అక్క పైన నుండి చూస్తుండ్రు. అది హాయ్ చెప్తుంది, నేను కిందికి వచ్చేసా అవి చూడడానికి. ఆ వాక్వే కూడా చాలా బాగుండే, చాలా బాగా బిల్డ్ చేశారు యాక్చువల్లీ, అంతా చాలా బాగుంది. సో దీస్ ఆర్ ద త్రీ సిస్టర్స్. ఇప్పుడు క్లియర్ వ్యూ కనిపిస్తుంది చూడండి, వీళ్ళ త్రీ సిస్టర్స్. నేను చెప్పిన స్టోరీ కూడా వీళ్ళదే. సో అందుకే ఈ ప్లేస్కి త్రీ సిస్టర్స్ అనే పేరు కూడా వచ్చింది. ఇంకా చాలాసేపు అయింది, ఇంకా ఇది చూసేసి ఇంకా అక్కడ నుంచి వెళ్దామని. ఆ సైడ్కి ఇంకో సైడ్ రైడ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకా అక్కడ నుంచి వెళ్తుంటే ఎకో పాయింట్ అని ఉంది, అక్కడ నుంచి ఏం లేదు, ఆ వ్యూ అంతా కనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ రైడ్స్కి వెళ్ళే ముందు ఏమైనా తిందామని పక్కనే ఏదో రెస్టారెంట్ ఉంటే అక్కడికి వెళ్ళి ఏదైనా తిందామని వెళ్ళాం. కాసేపు వెయిట్ చేసాం, ఆర్డర్ చేసుకొని అక్కడ అంతా చూసేసి తినేసి అక్కడ నుంచి నెక్స్ట్ రైడ్స్ ఉన్న ప్లేస్కి వెళ్ళాలి. అక్కడ నుంచి 5 kilometers ఏమో. సో కార్లో వెళ్తే బెస్ట్ అని కార్లో వెళ్ళాం. ఇది ఆ రెస్టారెంట్ లోపల ఇలా ఉండే షాపింగ్ సెంటర్ లాగా. సో ఒక సైడ్ కెఫే ఉంది, సో ఆ కెఫేలోకి వెళ్ళాం. నెక్స్ట్ ఇది ఆ రైడ్స్ దగ్గర ఫస్ట్ ఎంట్రన్స్ డైనోని పెట్టారు ఇలా పెద్దగా. డైనో పెట్టారు. మా పాప ఈ డైనోని చూసి ఫుల్ ఎగ్జైట్ అయి ఉండే, కాసేపు ఆడుకుంది. మేము కూడా అలా కాసేపు ఉన్నాం. తర్వాత దీని మెయిన్ ఎంట్రన్స్ ఏంటంటే సీనిక్ వరల్డ్ అని అంటారు బ్లూ మౌంటైన్స్లో. ఇక్కడ అన్ని రైడ్స్ ఉంటాయి. సో 4 రైడ్స్ ఉంటాయి, కేబుల్ వే, వాక్వే, స్కైవే అండ్ రైల్వే. సో అందరం రైడ్స్ ఎక్కుదామని డిసైడ్ అయ్యాం. పర్ పర్సన్ $60, అడల్ట్ అయితే, కిడ్ అయితే $37, బిలో 3 years ఇట్స్ ఫ్రీ. సో ఫస్ట్ రైల్వే ఎక్కుదామని ఎక్కాం. ఇప్పుడు మేము ఎక్కే రైల్వే ఏంటంటే స్పెషాలిటీ, ఇట్ ఈస్ ద స్టీపెస్ట్ రైల్వే ఓల్ ఆస్ట్రేలియాలో. చాలా బాగుంటుంది, చాలా స్టీప్గా ఉంటుంది. ఫస్ట్ బాగానే ఉండే, స్టార్ట్ అయ్యాక అందరూ అరిచాము, ఎందుకంటే కిందికి వెళ్ళిపోతాం. మా పాపకు భయమైంది, ఫస్ట్ కాసేపు ఏడ్చిన, తర్వాత ఫన్ ఉండే, ఎంజాయ్ చేసింది. తొందరనే వస్తుంది, మొత్తం క్లోజ్డ్గా ఉంటుంది, అది మొత్తం చూసుకుంటూ వెళ్ళాలి. చాలా బాగుండే ఎక్స్పీరియన్స్. అయితే ఇక్కడ ఏంటంటే మనం కిందికి వెళ్ళినట్టే పైకి వెళ్ళడం. సో ఈ రైడ్స్ను ఆ రోజు మీరు అన్లిమిటెడ్ టైమ్స్ ఎక్కచ్చు. ఒక్కసారి ప్రైస్ కడితే, అదే టికెట్ కొనుక్కుంటే అన్లిమిటెడ్ టైమ్స్ మనం ఎక్కచ్చు. మేము ఎక్కిన రైలు గురించి ఇన్ఫర్మేషన్ నా పక్కకే పెట్టారు, ఎంత మీటర్ హైట్, ఎంత డీప్ ఉంటుంది ఆ రైల్వే అని మొత్తం ఆ బోర్డు మీద. మేము అదే అవుతున్నాం. దీని తర్వాత నెక్స్ట్ ముందుకెళ్తే కోల్ మైన్స్. ఒకప్పుడు కోల్ మైన్స్ ఎలా ఉండేది, ఎలా డిగ్ చేసేవాళ్ళు 1878లో అలా అక్కడి నుంచి వెళ్ళి కోల్ తీసుకొచ్చేవారు, అదంతా అక్కడ రిప్రజెంట్ చేశారు. చాలా బాగుండే. అవన్నీ చూసి నెక్స్ట్ మేము డైనోసారస్ వ్యాలీకి వెళ్ళాం. నెక్స్ట్ డైనోసార్ వ్యాలీ మొత్తం ఇది నడవడమే. డైనోసార్ వ్యాలీలో మొత్తం డైనోసార్స్, వాటి ఎగ్స్ తోటి, వాటి పిల్లల్ని మొత్తం అక్కడ మొత్తం సెటప్ చేశారు. ఎంత బాగా సెటప్ చేశారంటే అది రియల్ డైనోస్ ఉన్నట్టు అక్కడ సెటప్ చేసి మొత్తం సౌండ్ ఎఫెక్ట్స్తో పెట్టారు. సో మొత్తం వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ డైనోసార్ వ్యాలీలో మొత్తం డైనోసార్ థీమ్, ఆ వాక్ చాలా బాగుండే, రియల్గా డైనోసార్స్ చూసినట్టుండే. ఇక్కడ చూడండి చిన్న పిల్లలతో ఉండే, మళ్ళీ ఆ సౌండ్ ఎఫెక్ట్స్ కూడా మొత్తం డైనో సౌండ్స్తో చాలా బాగా పెట్టారు. మొత్తం మీరే చూడండి, వినండి. రైల్వే వాక్వే అయిపోయాక నెక్స్ట్ కేబుల్ వే వెళ్దామని వెళ్ళాం.
ఫుల్ లైన్ ఉండే, ఇంకా లైన్లో నిల్చొని కేబుల్ వే ఎక్కాం. సో అదేంటంటే కేబుల్ వే అంటే మనం ఈ ఎండ్ నుండి ఆ ఎండ్కి వెళ్తాం. మొత్తం మధ్యలో అంతా కొండ మించి చాలా హై నుండి వెళ్తుంది. మంచి ఎక్స్పీరియన్స్ మొత్తం అక్కడ. బ్లూ త్రీ సిస్టర్స్ ఇక్కడ నుంచి కనిపిస్తారు. ఎక్కితే మా పాప పడుకుంది, పాపం టైర్డ్ అయిపోయి. మేము కేబుల్ వే ఎక్కాం. మనం ఎన్నిసార్లు అయినా ఎక్కచ్చు, ఎన్నిసార్లు అయినా దిగచ్చు. మేము మాత్రం ఒకసారి కేబుల్ వే ఎక్కి మళ్ళీ కేబుల్ వేలోనే వచ్చాం. మళ్ళీ తర్వాత స్కై వే ఎక్కి, సో అక్కడ నుంచి ఇంకా వివిధ మా పాప ఎంజాయ్ చేస్తుందేమో అని నేను అనుకున్నాను, కానీ పాపం అది పడుకుంది. సో ఇక్కడ నుంచి మనకు ఆ త్రీ సిస్టర్స్ అవన్నీ కనిపిస్తాయి అందులో నుంచి. అప్పటికే రెయిన్ పడుతుంది చిన్నగా. సో ఇలా మొత్తం గ్లాసే ఉంటుంది, సో దట్ మనం వ్యూ చేయొచ్చు. అన్ని సైడ్స్ గ్లాసే పెట్టారు. ఇక్కడ నుంచి మంచిగా త్రీ సిస్టర్స్ కనిపిస్తారు ఈ నుండి. చాలా బాగుంటుంది, మొత్తం హైట్లో ఉంటుంది, కింద లోయ తప్ప ఏముండదు. స్కైవే ఎక్కాం. స్కైవే నుండి ఏంటంటే వాటర్ ఫాల్స్ కనిపిస్తాయి, అటు సైడ్ వాటర్ ఫాల్స్ ఉంటాయి. సో ఆ వాటర్ ఫాల్స్ వ్యూ నీకు ఈ స్కైవే ఎక్కితే అక్కడ నుంచి కనిపిస్తుంది. సో యాక్చువల్లీ ఇట్స్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎవ్రీవన్ నేను రికమెండ్ చేసేది అంటే ఖచ్చితంగా ఈ రైడ్స్ ఎక్కాలని. చాలా వర్త్, చాలా బాగుంటుంది, ఫన్ ఉంటుంది, ఎంజాయ్ చేస్తారు. వీ ఎంజాయ్డ్ ఎలాట్. యాక్చువల్లీ ఆ సీనిక్ అది త్రీ సిస్టర్స్ చూసాక ఆ త్రీ సిస్టర్ పక్కనే ఇది ఉంటుంది. సో అక్కడికి వరకు వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా ఈ రైడ్స్ ఎక్కాలి. మా డే 2 ఇలా గడిచింది. ఇంకా బ్లూ మౌంటైన్స్ అంతా చూడడం అయిపోయాక ఇంకా ఇంటికి బయలుదేరాం అక్కడ నుంచి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.